హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ పనస హల్వాని ఎలా చేయాలో చూద్దాం. చాలా సాఫ్ట్గా రిచ్ టేస్ట్తో ఉండే ఈ హల్వాని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు పనస తొనలను తీసుకోవాలి. ఈ పనస తొనలలోని గింజలన్నీ తీసి పనస తొనలను పక్కన పెట్టుకోవాలి. ఈ పనస తొనలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పనస తొనలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారును తీసుకొని అందులోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనస ముక్కలను తీసుకోవాలి. ఈ పనస ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పనస తొనలను ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ గీని వేయాలి. గీ వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పనస తొనల పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ను యాడ్ చేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెము యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమం దగ్గర పడ్డాక ఇందులో 1/2 కప్ మిల్క్ వేసి కలుపుకోవాలి. మిల్క్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నట్లయితే అడుగు మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీనిని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత మిశ్రమం అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇక్కడ చూపించినట్టుగా దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ పనస హల్వా రెడీ. ఈ పనస హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.